హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరొచ్చిందా, ఉద్వాసన తప్పదా అనే చర్చ జరుగుతుంది. మరి నిజమా కాదా, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయో మనం విశ్లేషిద్దాం. సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర కళ్యాణోత్సవం ఈ నెల జనవరి 7 నుంచి జరగాల్సినటువంటిది. దానికి తగ్గట్టుగా ముందస్తు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. అధికారిక ప్రోగ్రాం ఇది. మల్లన్న కళ్యాణోత్సవ విధి విధానాలు, బడ్జెట్ ఇవన్నీ కూడా చర్చించడానికి అధికారిక దేవాదాయ కమిటీ సమావేశమైంది. అధికారికంగా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ గారు అటెండ్ అవ్వడం, జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ గారు కూడా అటెండ్ అవ్వడం. అయితే ఈ సమావేశానికి ప్రాంతీయ ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ఈ అటెండింగ్ అయినటువంటి సమావేశంలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ప్రతినిధులు కూడా సమావేశానికి కావడం, పల్లా రాజేశ్వరరెడ్డి గారు అభ్యంతరం తెలియజెప్పడం, పైగా అక్కడ జరుగుతున్న సమీక్షా సమావేశంలో ఏమాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అక్కడ ఉన్నటువంటి అనవసరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను లేదా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ప్రతినిధి కూడా సమావేశంలో కన్సల్ట్ చేయడం విధానాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి గారు అభ్యంతరం చెప్పినా కూడా అంతా మా ఇష్టం, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటూ ఏకస్వామ్య ధోరణి పాటించినటువంటి సురేఖ మీద ప్రోటోకాల్ విషయంలో కోర్టులో కేసు వేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గం తెలియజేస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రోటోకాల్ పాటించినటువంటి వీడియోలో సాక్షిగా ఉన్నటువంటి సమీక్షా సమావేశంలోని తాలూకు వీడియో సాక్ష్యాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా ఇదే జరిగితే కొండా సురేఖ మీద క్రమశిక్షణ చర్యలు తప్పవేమో అనిపిస్తుంది. నిజంగా కోర్టుకు మనకు జోక్యం చేసుకుంటే ఆమె మంత్రి పదవికి మరి అనుమానాలు నీళ్ళు కలబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎట్లాగూ కాంగ్రెస్ వర్గంలో మంత్రివర్గానికి, మంత్రి స్థానానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఏమాత్రం ఛాయిస్ ఉన్నా కూడా ఈ మంత్రి పదవి ఊస్ట్ అయిపోతుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఎవరు కాచుకొని కూర్చుంటారు. ఎట్లాగో పోర్ట్ఫోలియో ఇంకా ఎక్స్టెన్షన్ చేసేది ఇంకా అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు. మొదటిలోనే 25 రోజులు కాలేదు ప్రభుత్వం వచ్చి కూడా అప్పుడే లుకలుకలు, ప్రభుత్వం పట్ల ప్రజల తిరుగుబాట్లు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, దీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు ఈ విధంగా ఫ్లెక్సీలు లేకుండా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫ్లెక్సీ లేకుండా కోమటిరెడ్డి గారు నూతన సంవత్సరం ఏర్పాటు చేయడం, ఇవన్నీ వెరసి చూస్తే ఇవన్నీ కాంగ్రెస్లో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి అసమ్మతి వర్గాలు, అంతర్గత పోర్లకు, క్రమశిక్షణ రాహిత్యానికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల స్థానిక కాంగ్రెస్ వ్యవహారాలు చేస్తున్నటువంటి జనగామే కాదు, నర్సంపేట, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినప్పటికీ వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వనటువంటి ప్రాధాన్యత దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీళ్ళు కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ నియోజకవర్గానికి పక్షపాతం లేకుండా నిధులు ఇవ్వడం. మనకు తెలుసు, సీతక్క నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఇవ్వడం కానీ ఇతరత్ర విషయంలో సీతక్క గారు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎన్నోసార్లు ప్రశంసించిన విధానం చూసినాం. కానీ ఇట్లా ప్రోటోకాల్ కూడా, కనీసం ప్రోటోకాల్ కూడా పట్టించకుండా మాత్రం భవిష్యత్తులో నిజంగా కూడా కొండా సురేఖ లాంటి వారే కాదు, ఇతరత్ర ఏ నాయకుడికైనా మంత్రి హోదా ఊస్తే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.